ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. వడ్డే ఓబన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. శుక్రవారం స్థానిక శ్రీకంఠపురం సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహానికి బాలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డేల కులస్తులు భారీ గజమాలతో బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వడ్డేరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి వడ్డేరాలకు 30% కేటాయించాలని దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు అప్పట్లోనే జీవో తీసుకురావడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని బాలకృష్ణ తెలిపారు.
తీసుకో మాట్లాడదాం సైడ్ వీటి గురించి అది భవన్ కమ్మి చెప్పుకోండి వాళ్ళు సమాధానం మన చేస్తున్న అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న పని వాళ్ళు పార్టీలు చేస్తున్నారు వాళ్ళు ఆహ్వానిస్తున్నాం సహకరిస్తున్నారు ఎవరైనా సరే అందరికీ నమస్కారం. ఈరోజు భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు వడ్డే ఓబన్న విగ్రహం పాల్గొని మన ప్రియతమ శాసనసభ్యుల పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి మన బాలయ్య బాబు గారు ఈ రోజు ఓబన్న విగ్రహానికి పూలాలు వేయడం ఓటర్లందరూ ఆలోచించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర సమరంలో అసూలు పోసినటువంటి ఓబన్న గారి ఆశయాల్ని వాళ్ళ హక్కుల్ని సాధించడానికి బాలయ్య బాబు అండా దండ ఈ ఒడ్డర్లకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ శాసనసభ్యులు ఒడ్డర్ల దేవుడు బాలయ్య గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఒడ్డర్ల సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా హిందూపురం వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర సమరయోధులు, రేనాటి నాయకుడు, అలాగే ఒడ్డెర్ల ఆరాధ్య జైవం ఆయన ఒడ్డెర ఓబన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషం, చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే నాడు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు నాన్నగారికి ఒకటే మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఒకటే, తెలుగుదేశం పుట్టింది శ్రామికుడు చోటల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రక్తంలో నుంచి అని ఆయన ప్రసంగం మొదలయ్యేది. అటువంటి ఆయన మాటలకి ప్రతీక అయిన ఒడ్డెర ఓబన్న గారు మరి ఎన్నో ఆయన త్యాగఫలంగా ఎంతో మంది మనం చరిత్రలో కొందరు పేర్లు చదువుకుంటాం, కొందరు పేర్లు మరుగున పడి ఉన్నాయి. అటువంటి స్వాతంత్ర సమర యోధుల్లో మన ఒడ్డెర ఓబన్న గారు ఎంతో ప్రధానమైన పాత్రను పోషించారు. మరి మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు యువతరానికి తెలియాలి చరిత్ర అంటే ఏంటి అన్నది. ఎందుకంటే పెడదలబడి ఉన్న కాలానంతా ఏదో దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అసలు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఒడ్డెర ఓబన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని
ఆయన పోరాట ప్రతిభను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు నేను సందేశం ఇస్తున్నాను. ఏదో మనం పురాణాలు చదువుకుంటాం, ఏదో ఇచ్చిన మాట కోసం సతిని అమ్ముకున్నాడను, లేకపోతే హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాట కోసం ఈ కారణంలోకి ఎగాడు, శ్రీరామచంద్రుడిని అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడిని, లేకపోతే భర్త సేవకి అంకితమైంది అని భర్త సర్వస్వాన్ని తలిచింది సీత మహాతల్లిని, చాపకుడితో సమతను నేర్పాను నాటి బలనాడు బ్రహ్మన్న, మేడిపండుల మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్న, వితంతువుల విధి రాతలు మార్చి వాళ్ళ జీవితాలను పండించాడు గురుగాడ. అలాగే మన తెలుగు భాషను ప్రజల భాషలో తీర్చిదిద్దారు. స్వతంత్ర భారత ఒక ఈ సమరంలో పాల్పంచుకున్నాడు ఆనాడు నేతాజీ. అలాగే సత్యాగ్రహంతో స్వాతంత్రాన్ని సాధించాడు పూజ్య బాపూజీ. అలాగే మన ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహుతి అయ్యాడు అమరజీవి. ఇలాగే బ్రిటిష్ వారి గుండెకు గుండె ఎదురొట్టాడు ఆనాడు అని చదివాం. కానీ చాలా మంది బట్టేరు ఓపెన్ గారు లాంటి వారు ఎంతో మంది చాక ఫలంగా కూడా మనకి స్వాతంత్రం సిద్ధించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు నాన్నగారు కూడా క్రషర్స్ లో వడ్డీలకు 30% ఆనాడు రిజర్వేషన్ టెండర్స్ లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తున్నాం మనం అన్ని వర్గాల వాళ్ళకు, మన వెనుకబడిన తరగతులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అందరికీ అయితేనేమి న్యాయంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు అందేలా అటు ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన బాధ్యత వాళ్ళ భుజ స్కంధాలపై ఉంది. ఇవాళ చూస్తున్నాం మనం ఎక్కడ ఎవరికి న్యాయం జరగట్లేదు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు జరగనున్న ఈ ఎన్నికల సంగ్రామాలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కుల మతాలు వీటికి అతీతంగా ఈ యొక్క సంగ్రామంలో పాలు పంచుకోవాల్సిందిగా అటు వడ్డేరు ఓబన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా జవాబుదారీ అనే ప్రభుత్వం, మీకు కావాల్సిన ప్రభుత్వం, మీకోసం పాటుపడే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని మీ అందరికీ సంతోష సమయంలో ఆయన సందేశంగా మీ అందరికి అందజేస్తూ ఈ యొక్క ఆయనకి నివాళులు అర్పించే అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మన వడ్డేర సంఘం కమిటీ సభ్యులందరికీ అయితేనేమి, ఇక్కడికి చేసిన సోదర సోదరిమణులకి అయితేనేమి, మిగతా ప్రేక్షక దేవుళ్ళు అందరికైతేనేమి, అందరికి కూడా ఇది నాకు ఒక సదావకాశంగా, నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వడ్డేరు ఓపెన్, వడ్డేరు ఓపెన్, వడ్డేరు ఓపెన్, వడ్డేరు ఓపెన్, వడ్డేరు ఓపెన్.